హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా! రీసెంట్‌గా అల్లు అర్జున్ మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు అయితే నమోదు కావడం జరిగింది. ఆ కేసు నమోదు ఎందుకు చేశారో మీ అందరికీ తెలుసు. ఏంటి అంటే 'పుష్ప' రిలీజ్ సందర్భంగా 'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ పోలీసులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒకేసారి నైట్ టైమ్‌లో రావడం ద్వారా తీవ్ర స్థాయిలో తొక్కిసలాట జరిగి అక్కడ ఒక మహిళ అనేది ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. ఆమె ప్రాణాలు కోల్పోవడంతో సహా తన కొడుకు కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా చావు బతుకుల మధ్య ఉన్నాడనమాట. అయితే ఈ సంఘటన ఇలా పెడితే ఈ యొక్క సంఘటన మీద పోలీసులు కేసు అయితే నమోదు చేశారనమాట. అల్లు అర్జున్ మీద. అల్లు అర్జున్ మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు అయితే నమోదు చేశారు. ఏమని నమోదు చేశారంటే అల్లు అర్జున్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడికి రావడం వల్ల ఒక మహిళ ప్రాణాలు పోయినాయి. మెయిన్ ముద్దాయిగా అల్లు అర్జున్ వల్ల ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పేసి పోలీసులు ఒక కన్క్లూజన్‌కి వచ్చి ఈయన మీద అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఈయన మీద బిఎన్ఎస్ చట్టం మీద కేసులు కూడా పెట్టారనమాట. అయితే ఇప్పుడు ఈ కేసు కొట్టేయాలని చెప్పేసి అల్లు అర్జున్ హైకోర్టుకి అయితే అప్రోచ్ కావడం జరిగింది. అయితే ఇక్కడే అల్లు అర్జున్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి అన్నమాట. ఏంటి అంటే ఒకవైపు అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం చనిపోయింది. ఒక మహిళ చనిపోయింది. ఇద్దరు బిడ్డలు అనాథలయ్యారు. ఎందుకంటే ఆమె ఒక ఇద్దరు బిడ్డల తల్లి. ఇద్దరు బిడ్డలు అనాథలయ్యారు. ఓన్లీ అల్లు అర్జున్ ఏంటి అంటే ఒక 25,00,000 వాళ్ళకి ఇచ్చి చేతులు దులిపేసుకున్నాడు. అయితే ఇలాంటి సందర్భంలో ఈయన ఈ కేసు తన మీద నమోదైన కేసు కొట్టేయాలని చెప్పేసి హైకోర్టుకి అయితే అప్రోచ్ కావడం జరిగింది. అయితే దీని మీద తీవ్రస్థాయి విమర్శలు వస్తున్నాయి. ఏంటి అంటే ప్రాణం పోయి ఒక వారం కూడా కాలేదు. ఒక పిల్లోడు ఇంకా చావు బతుకుల మధ్య ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఇతని వల్ల ఒక ప్రాణం పోయింది. ప్రాణం పోయినా అని కొంచెం కూడా బాధ లేకుండా నా మీద నమోదైన కేసు కొట్టేయమని చెప్పేసి ఎలా హైకోర్టుకి వెళ్తాడు అని చెప్పేసి తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి. ప్రధానంగా ఏంటి అంటే అల్లు అర్జున్ ఇంతవరకు చనిపోయిన ఆ ఫ్యామిలీని సందర్శించలేదన్నమాట. ఇప్పుడు రాజకీయ నాయకులు అన్నా కానీ తమ ఫ్యాన్స్ క్యామని అయితే సందర్శిస్తారు. తమ వంతు ఇప్పుడు క్రికెటర్లలో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం గ్రౌండ్లో బాల్ తగిలితేనే క్రికెటర్లు పోయి వాళ్ళకి సారీ చెప్తారు అనుకోకుండా జరిగిందని చెప్పేసి. అలాంటిది అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణమే పోయింది. ఒక ప్రాణమే పోయినప్పుడు మినిమం ఆ బాధ ఏమంటారు ఆ బాధ కూడా లేకుండా తన మీద కేసు నమోదు అయింది అని చెప్పి దాన్ని కొట్టేయమని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళిండు అనమాట. అంటే ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు చనిపోయింది కూడా ఎవరో కాదు, ఎవరో బయట వ్యక్తి కూడా కాదు, అల్లు అర్జున్ ఫ్యానే. ఆయన సినిమాకి బెనిఫిట్ షోకి రావడం వల్ల చనిపోయింది. ఒక ప్రాణం పోయినా కానీ మినిమం వాళ్ళ మీద సింపతి కూడా లేకుండా నా మీద నమోదైన కేసు కొట్టేయమంటాం అనేది ఎంతవరకు న్యాయం అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. అయితే ఇక్కడ నేను అభిమానులకు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ అభిమానైనా అల్లు అర్జున్ అయినా, ఎన్టీఆర్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, మహేష్ బాబు అయినా ఎవరైనా కానీ ఫ్యాన్స్ అనేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటేనే హీరోలు అనేవాళ్ళు ఉంటారనమాట. వీళ్ళు టికెట్లు డబ్బులు కొని వీళ్ళు ఫ్లెక్సీలు కట్టి వీళ్ళు పాలాభిషేకాలు చేస్తేనే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటారు అనమాట. అలాంటి సందర్భంలో తన ఫ్యాన్ చనిపోతే మినిమం బాధ కూడా లేకుండా ఆయన మీద నమోదైన కేసు కొట్టేయమంటాం అనేది చాలా దారుణమైన విషయం అనమాట. అంటే నేను మొన్నటిదాకా కూడా అల్లు అర్జున్ అభిమానించా. ఎందుకంటే ఆయన యాక్టింగ్ పట్ల ఆయన 'పుష్ప 2'లో చేసిన మేనేజర్స్ అవన్నీ నేను అనుకుంటే, కాకపోతే ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో నాకు కూడా ఈయన మీద ఇంప్రెషన్ పోయింది. ఏంటంటే ఎవడైనా కానీ ఫ్యాన్స్ని లేకపోతే హీరో అనేటోళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళు ఎంత పెద్ద హీరో ఎంత యాక్టింగ్ చేసినా ఎంత చేసినా కానీ మినిమం వాళ్ళు ఉంటేనే కదా, ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉంటేనే కదా సినిమాలు అనేవి ఆడేటి. అలాంటి ఏదో నా సినిమాలు చూస్తున్నారని చెప్పేసి ఒక గొర్రెలలాగా చూస్తున్నారని చెప్పేసి ఎలా పడితే అలా చేయటం అయితే న్యాయం కాదు కదా. ఏదేమైనా కానీ అల్లు అర్జున్ మీద మొన్న జరిగిన ఇన్సిడెంట్ కానీ లేట్గా స్పందించి ఆ పిల్లోళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఖర్చులు లేకపోతే వాళ్ళ మీద ఒక 2-3 కోట్లు డిపాజిట్ చేస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే ముష్టి 25,00,000 వేసి ఏదో చేతులైతే దులిపేసుకున్నాడు. నేనైతే ఆయన యాక్టింగ్ పట్ల ఆయన దాని పట్ల నేనైతే ఆయన విమర్శించలేదు అనమాట. కాకపోతే ఆయన నా బాధ ఏంటంటే మినిమం ఫ్యాన్ చనిపోయిందని కూడా కొంచెం కూడా బాధ లేకుండా ఎట్లా నా మీద నమోదైన అంటే ఇప్పుడు వారం కూడా కావట్లేదు. ఇప్పుడు ఆ సంఘటన జరిగి 4 రోజులు 2 నెలల తర్వాత కేసు కొట్టేమంటే అదొక అర్థమైంది. కానీ ఈ సంఘటన జరిగి వారం కూడా కావట్లేదు. ఆ పిల్లోడు ఇంకా హాస్పిటల్లోనే ఉండు శ్రీచేద్ అని చెప్పేసి ఆ పిల్లగోడు ఇంకా హాస్పిటల్లో ఉండు. వాళ్ళ అమ్మ చనిపోయింది కూడా ఆ పిల్లగాడికి తెలియదు అనమాట. అలాంటి సందర్భంలో ఎలా మరి ఎట్లా వెళ్తారని కోర్టుకి కేసు కొట్టేమని వెళ్తారు అంటారని ఇక్కడ డౌట్ అనమాట. చూడాలి మరి ఈ యొక్క అంశం మరి ఏమని తెలుస్తుంది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ.